నమస్కారాలు. ఇప్పుడు జమీల్ గారు, ఇప్పుడు ఈ రోజు పరిస్థితి చూస్తే యా గతంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎడతెరిపి లేకుండా కేంద్ర రాష్ట్రాలను ఈవెన్ మొత్తం భారతదేశాన్ని కూడా పరిపాలన చేసింది. అదేవిధంగా బీజేపీ పార్టీ మూల సిద్ధాంతమే వాళ్ళు ఈ రిజర్వేషన్కు వ్యతిరేకం. ఈరోజు వెంకటరెడ్డి గారు ఎన్ని మాట్లాడినా, ఎవరెన్ని మాట్లాడినా, నేను చాలా ఆర్గనైజేషన్స్లో చూసిన వాళ్ళ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కానీ లేకపోతే వాళ్ళ మూల సిద్ధాంతమే రిజర్వేషన్ ఉండకూడదు వాళ్ళకి. దానికి నేను ఏమంటున్నా అంటే ఈ రెండు పార్టీలు కూడా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్స్కు వ్యతిరేకము. ఒక్కటేంది అంటే అది ఏందో కానీ రాహుల్ గాంధీ గారు మాత్రము ఇవాళ బీసీ నినాదంతో పోతా ఉన్నారు. ఒక్కటి ఏమవుతుందంటే అధికారంలో లేనప్పుడు ఈ ఎస్సీలు, బీసీలు ఇదంతా మతి రావడం అనేది కామన్. కానీ అదే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే మొదలుకు వస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏదైతే ఈ యూడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టిండో 10% రిజర్వేషన్ పెట్టారు. పాపులేషన్ ఎంతున్నది తెలియదు, బీసీ పాపులేషన్ ఎంతున్నది తెలియదు, ఎస్సీ పాపులేషన్ ఎంతున్నది తెలియదు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టింది. 50% సీజ్ ఉంది కదండి. 50% అయితే పార్లమెంట్లో చట్టం తెచ్చి 50% దాటొద్దు అన్నారు. మరి దానికి 10% దగ్గర మాత్రం ఎటువంటి కండిషన్స్ లేవు, ఏవి లేవు, ఆ విధంగా జరిగింది. మరి అదే రాను ఈరోజు సెన్సస్లో కూడా ఒక కాలం పెట్టి మా బీసీల పాపులేషన్ మీద సెన్సస్ చేస్తామంటున్నాం. నేను అదే మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీలో ఈ టర్మ్ లోపల ఈ 11 సంవత్సరాల లోపల మీరు చేసిన పరిపాలన లోపల ఒకవేళ మారినట్లయితే బీజేపీ పార్టీ సిద్ధాంతం, మౌలిక సిద్ధాంతం మారినట్లయితే మీరు ప్రకటించండి. మేము రిజర్వేషన్కు 50% ఏదైతే సీజ్ ఉందో దాన్ని తీసేస్తాం. రాష్ట్రాలలో ఉన్న పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న పాపులేషన్ బట్టి, అక్కడ స్థానిక సంస్థలకు కానీ అనేకమైన విద్యా ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ చేసుకోవచ్చు అని చెప్పి మీరు ఎందుకంటే 50% పెట్టడం? పార్లమెంట్లో చట్టం తీసుకురండి. ఒకటి. రెండవది, మీరు ఏదైతే సెన్సస్లో బీసీ గణన చేస్తూ ఉన్నారో ప్రధానమంత్రి గారు మీ పార్టీ నిర్ణయం తీసుకొని, మీ ఆర్ఎస్ఎస్ నిర్ణయం తీసుకొని ఒక తీర్మానం చేయండి, ప్రత్యేకంగా ఒక సమావేశం చేయండి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్. ఈరోజు చట్టసభలకు ఏ వర్గాలు అయితే అడుగు పెట్టలేవో ప్రజాస్వామ్యం మౌలిక సిద్ధాంతం ఏందండి? అందరం మనమే పరిపాలన చేసుకోవాలి, మనమే పరిష్కరించుకోవాలి, మనమే చట్టాలు చేసుకోవాలి. మరి ఎవరు చేస్తున్నారండి చట్టాలు? ఎవరి చేతులలో పోయిన చట్టాలు? ఎన్ని రోజులు చేస్తారు చట్టాలు? ఎన్ని రోజులు మీరు చేసిన చట్టాలకు మేము అందరం బలి కావాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు చేసిన చట్టాలను మేము ఎందుకని ఆమోదించాలి? ప్రజాస్వామ్యం మీద ఉన్న గౌరవానికి ఏదైతే ఉన్నదో ఆ గౌరవం లోపల ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, ప్రజాస్వామ్యం లోపల ఉన్న వ్యక్తులను అందరినీ కూడా రిజర్వేషన్ సిస్టంతో తీసుకొస్తామనండి. ఈరోజు మామూలు స్థాయిలో లేకుండా రాజకీయాన్ని పెంచేసిండ్రు, బాగా కాస్ట్లీ చేసిండ్రు. మామూలు నిలబడలేని పరిస్థితి, సంఘ సంస్కర్తలు నిలబడలేని పరిస్థితి, మేధావులు కాంటాక్ట్ చేయలేని పరిస్థితి. ఆ విధంగా డబ్బుమయం చేసి పెట్టినరు, వ్యాపారం చేసి పెట్టినరు. అందుకని నేను ఏమంటున్నా అంటే బీజేపీ పార్టీకి సిద్ధ ఉంటే ఇమ్మీడియట్ గా చట్టసభల లోపల మహిళా రిజర్వేషన్ ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేశారు కదండి. అదే విధంగా సమావేశం ఏర్పాటు చేయండి. ఎందుకు ఎవరు కాదంటారు? ఎవరు అడ్డుకుంటున్నారు? ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నాడు కదా. మరి మీరు పదే వేదికల మీద విమర్శించే వాళ్ళు సభలో వాళ్ళ చిత్తశుద్ధి పరీక్ష చేసుకోండి. వాళ్ళు సపోర్ట్ చేస్తారా? ఆ బిల్లుకు మద్దతు ఇస్తారా? మద్దతు ఇవ్వరా? మీరు మద్దతు ఇవ్వడానికి బిల్ మూవ్ చేయండి. అందుకే నేను ఏమంటున్నా అంటే రెండు పార్టీలు కూడా సవతి తల్లి ప్రేమ ఈ బీసీ బలహీన వర్గాల మీద చేస్తా ఉన్నాయి. ఈ రిజర్వేషన్ ను ఒక వైపు తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు ఒకరైతే, ఒక పార్టీ గతంలో సుదీర్ఘకాలంగా పరిపాలన చేసి కూడా బీసీలను గాడి కొదిలేసిన పరిస్థితి. గరీబ్ హఠావ్ అన్నారు, 6 సూత్రాల పథకం అన్నారు, 20 సూత్రాల పథకం అన్నారు. మరి ఏమైందండి? ఎక్కడ గరీబ్ హఠావ్ అయింది? ఎక్కడికి వెళ్ళి ఎవరికి జరిగింది? అందుకే నేను ఏమంటున్నా అంటే ఏదైతే చట్టాలు చేసే సభలో ఉన్నదో, ఏదైతే ఆ రోజు
ప్రజాస్వామ్యవాదంగా మన దేశం ఉండాలని చెప్పి స్వాతంత్ర ఉద్యమం ఆశయాలు ఏమున్నదో అవి నెరవేరినాయండి ఇలా. ఓకే రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి సూరిబాబు గారి దగ్గర మీ వద్దకు మరొకసారి వస్తానండి ఖచ్చితంగా. నేను ఫైనల్ గా ఏమంటున్నా అంటే, రెండు పార్టీల గిట్ట సిద్ధశుద్ధి ఉంటే నేను మీ ఛానల్ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, పవర్ లో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తక్షణమే 50% రిజర్వేషన్ తీసేయాలి, సీజ్ అనేది తీసేయాలి. ఈడబ్ల్యూఎస్ ఎట్లయితే ప్రవేశపెట్టినావో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వాలి, తీసేసి ఆ విధంగా జరగాలి. చట్టసభలో రిజర్వేషన్ మీద మీరు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయాలి. రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరా లేక సిద్ధశుద్ధ అప్పుడు బయటకు వస్తుంది అని చెప్పి నేను మీ ద్వారా రెండు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తాను.